సంవత్సరకాల బైబిల్ పఠన ప్రణాళికలో 131వ రోజు మే 10వ తారీఖు ఈనాటి అనుదిన బైబిల్ పఠనంలో 3 అధ్యాయములు పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధన గ్రంథము నుండి సంఖ్యాకాండము 8వ అధ్యాయము 9వ అధ్యాయము మరియు 10వ అధ్యాయము. ఈనాటి భాగంలోని 3 అధ్యాయములలో మొదటి అధ్యాయము సంఖ్యాకాండము 8వ అధ్యాయంలో ఉన్న 26 వచనములు. యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిషి పనిగలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిషి పనిగలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 5వ వచనము నుండి. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాప పరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగలి కత్తితో తమ శరీరం అంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరచుకునిన తరువాత వారు ఒక కోడెను దాని నైవేద్యమును అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాప పరిహారార్థ బలిగా మరి ఒక కోడెను తీసుకుని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారము ఎదుటికి లేవీయులను తోడుకుని వచ్చి ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీయులను తోడుకుని వచ్చిన తరువాత ఇశ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీయుల మీద ఉంచవలెను. లేవీయులు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీలను ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీయులు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తరువాత నీవు లేవీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాప పరిహారార్థ బలిగాను రెండవ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీయులను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను వేరుపరచవలెను. లేవీయులు నా వారై ఉందురు. తరువాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేలీలలో వారు నా వశము చేయబడిన వారు. తొలిచూలి అయిన ప్రతి వానికిని అనగా ఇశ్రాయేలీలలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసుకుని ఉన్నాను. ఏలయనగా మనుష్యులలోనూ పశువులలోనూ ఇశ్రాయేలీలలో తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశములో తొలిచూలి అయిన ప్రతి వానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకుంటుని. ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి వానికి మారుగా లేవీయులను తీసుకుని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలీలలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీలకు సంభవింపకపోవును అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులను ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీయుల ఎడల చేసిరి. ఇశ్రాయేలీలు వారికి అట్లే చేసిరి. లేవీయులు తమను పవిత్రపరుచుకుని తమ బట్టలు ఉదుకుకొనిన తరువాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తరువాత లేవీయులు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీయులను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, ఇది లేవీయులను గూర్చిన విధి.
25 మొదలుకొని పై ప్రాయము గల ప్రతి వాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను గాని పని చేయవలదు. లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగు నియమింపవలెను. ఇంతటితో సంఖ్యాకాండము 8వ అధ్యాయంలో ఉన్న 26 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 2వ అధ్యాయము. సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు. ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తరువాత 2వ సంవత్సరము 1టి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నిటిని బట్టి దాని విధులన్నిటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు 1టి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామాగ్రిని సిద్ధపరచుకునిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరసవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరసవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి. యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఎలా అడ్డగింపబడితమని అడుగగా మోషే నిలువుడి, మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 9వ వచనము నుండి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో గాని మీ వంశములలో గాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు. దానిలోనిది ఒక్క ఎముకనైనను విరువవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నిటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను. సంఖ్యాకాండము 9వ అధ్యాయము 15వ వచనము నుండి. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద ఉండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి యందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకునిరి. యెహోవా నోటి మాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటి మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచియుండిన దినములన్నయూ వారు నిలిచిరి. ఆ మేఘము బహు దినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటి మాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల
నెల గాని ఏడాది గాని తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఇంతటితో సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో ఉన్న 23 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములలో 3వ అధ్యాయము సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో ఉన్న 36 వచనములు. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకునుము, నకిషి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదిని ఎడల ఇశ్రాయేలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదినప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహన బలులను గాని సమాధాన బలులను గాని అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 11వ వచనము నుండి. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. తరువాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. యూదీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇస్సాఖారీయుల గోత్ర సైన్యమునకు సూయారు కుమారుడైన నెతనేలు అధిపతి. జెబూలూనీల గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఏలీయాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులను మెరారీయులను మందిరమును మోయిచూ సాగిరి. రూబేనీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఎలీసూరు అధిపతి. షిమ్యోనీల గోత్ర సైన్యమునకు సూరి షదాయి కుమారుడైన షెలూమియేలు అధిపతి. గాదీయుల గోత్ర సైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలువబెట్టిరి. ఎఫ్రాయిమీల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహుదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనషీల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీనీల గోత్ర సైన్యమునకు అధిపతి. దానియుల పాలెపు ధ్వజము సాగెను. అది పాలెములన్నిటిలో వెనుకనుండెను. అమీషదాయి కుమారుడైన అహీయెజెరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలీలు ప్రయాణము చేయనప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 29వ వచనము నుండి. మోషే మామయ్యగు మిద్యానీయుడైన రెవూయేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచ్చున్నాము. మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము. యెహోవా ఇశ్రాయేలీలకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసననగా అందుకతడు, నేను రాను,
నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదనెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మను విడువకుము, ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసియున్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయనో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదుమనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక అనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. ఇంతటితో సంఖ్యాకాండము 10వ అధ్యాయంలో ఉన్న 36 వచనములు పూర్తి చేయబడినవి. ఈనాటి భాగములోని 3 అధ్యాయములు సంఖ్యాకాండము 8వ అధ్యాయము, 9వ అధ్యాయము మరియు 10వ అధ్యాయము పూర్తి చేయబడినవి. థ్యాంక్ యూ లార్డ్.